వట్టి జానాయపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్యాయ దాడులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహిస్తూ ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు వాసుకే యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చెన్నరాములు ముదిరాజు గారికి, తెలంగాణ విఠల్ గారికి, మరి మేకల రాములు యాదవ్ గారికి, బొంగు ప్రసాద్ గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వేదిక మీద, వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదట ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 92వ జయంతి. వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారేమో తెలంగాణ రాష్ట్రం సిద్ధింపబడాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా సుఖమయమైన జీవితం, ఆనందమైన జీవితం, ఒక సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పేసి వారు ఆలోచిస్తే, తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఆధిపత్య కులాల చేతిలోకి వెళ్ళిపోయి బడుగు బలహీన వర్గాలకు మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తూ ఉన్నారు. పాత రోజులు అంటే మళ్ళీ రజాకర్ల రోజులు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో నడుస్తుంది ప్రజారాజ్యమా లేదా బలహీన వర్గాల పైన దాడులు చేసే రాజ్యమా అని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ వట్టి జానయ్య గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అసలు రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ మొత్తం కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉంది. తెలంగాణలో సుమారు ఒక 1000 రైస్ మిల్స్ ఉంటే అందులో 900 రైస్ మిల్స్ ఓన్లీ ఓసీల చేతిలో ఉన్నాయి. అందులో సుమారు ఒక 500 రైస్ మిల్స్ ఒకటే కమ్యూనిటీ చేతిలో ఉంటుంది. ఇవాళ పెద్ద పెద్ద రైస్ మిల్స్ అన్ని కూడా మీ చేతిలో పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తూ, తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లర్స్ ఇవ్వాల్సిన సుమారు 13,399 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. మరి 12 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఎందుకు రైస్ మిల్లర్స్ దగ్గర ఎప్పటికప్పుడు రికవరీ చేయలే? రైస్ మిల్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? 90% రైస్ మిల్స్ మీవే. అందులో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడో ఓ దగ్గర అక్కడక్కడ కనిపిస్తుంటారు. అక్కడక్కడ కనిపించే ఆ బీసీల మీద ఆ సెలెక్టివ్గా ఇవాళ మీరు ఇక్కడ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి వాళ్ళను కూడా ఆ రంగంలో లేకుండా చేయడానికి కేసులు పెడతాం. మీరేమో 13,399 కోట్ల రికవరీ రావాలి రైస్ మిల్లర్స్ నుంచి అని మీరే చెప్తారు. చిన్న చిన్న రైస్ మిల్లర్స్ని పట్టుకుంటారు. మరి మీ దగ్గర ఉన్న రైస్ మిల్స్లో పెద్దోళ్ళు ఎవరున్నారు? మరి వాళ్ళ మీద ఎందుకు మీరు దాడులు చేస్తలే? అంటే ఈయన తెలంగాణ బీసీ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి బీసీలను ఎవరిని కూడా రాజకీయంగా ఎదగనీయొద్దు అనేటువంటి ఒక కల్చర్తో మీరు చేస్తున్నారు. అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఆల్రెడీ ఒక కేసు పెట్టిండ్రు, ఆ కేసుకైనా వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్, మళ్ళీ ఇంకో కేసు పెట్టినారు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోకూడదు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండకూడదు. ఈయన ఒకటే ఇష్యూ కాదు. ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఇక్కడ ఈశ్వరమ్మ గారిది, ఆమెకు యాదగిరిగుట్ట ట్రస్ట్లో మెంబర్షిప్ ఇచ్చినందుకు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఒక డిసిసి ప్రెసిడెంటు ఒక వీవర్కి ఇస్తే కైలాస్ నేత మీద ఆ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి చేసిన గందరగోళం మనందరికీ తెలుసు. అట్లనే ఒక సర్పంచ్ పోటీ చేస్తుంటే అతన్ని తీసుకెళ్లి పట్టుకెళ్ళి మూత్రం దాయించినటువంటి సంఘటన కూడా మనం అదే జిల్లాలో చూసినాం. అంటే నల్గొండ జిల్లా అంటే మొదటి నుంచి కూడా ఆధిపత్య కులాల అడ్డాగా మారిపోయింది. ఎప్పుడైతే అధికారం ఆధిపత్య కులాల చేతిలో ఉంటుందో సామాన్యులకు అణిచివేత తప్పదని చెప్పేసి మరోసారి ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ఇవాళ చట్టం అనేది ఉన్న వాళ్ళ చుట్టమైపోయింది. మీరేమో పెద్ద పెద్ద రైస్ మిల్స్ను వాళ్ళ జోలికి కూడా పోరు. మామూలుగా వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఏదో ఆయనకు రాజకీయ కాంక్ష ఉండి నల్గొండ జిల్లా వాస్తవానికి ఏంటంటే యాదవుల అడ్డ. నల్గొండ జిల్లా లెక్కలు మొన్న కులగన్న జరిపితే తీస్తే నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదాద్రి ఈ 3 జిల్లాలలో
జనాభా తీస్తే యాదవులు 11.65% ఉన్నారు, అంటే సుమారు 12% జనాభా. మరి మీ జనాభా ఎంత ఉందా? తుగుడ జనాభా 12% జనాభా ఓట్లు వేస్తే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఆ విషయం మర్చిపోయి వాళ్ళ మీదనే మీరు వాళ్ళ కేసులు పెట్టి మీరు హరాజ్ చేస్తే రేపు రాబోయే కాలంలో మీకు ఎవరు ఓటేస్తారు? గతంలో అక్కడ మిర్యాల కూడా పార్లమెంట్ స్థానం ఉండే. ఆ మిర్యాల కూడా పార్లమెంట్ స్థానం 1961లో ఏర్పడ్డది, 2009 దాకా నడిచింది. 12 సార్లు ఎలక్షన్స్ అయినాయి. 12 సార్లు ఎలక్షన్ అయితే మొట్టమొదట ఒక ఎస్సీకి రిజర్వ్ అయిందో ఎస్సీ వచ్చిండు. 11 సార్లు, నెక్స్ట్ 11 సార్లు ఒకటే ఒక క్యాస్ట్, రెడ్డి క్యాస్ట్ వల్ల ఎంపీలే వెళ్ళారు లోక్సభ. ఏం అన్యాయమా? 12% జనాభా పెట్టుకున్నటువంటి ఈ వర్గాలు ఒక్క రోజు కూడా ఒక ఎంపీ స్థానాన్ని అక్కడ వాళ్ళు గెలుచుకోలేకపోయినట్టు. నల్గొండ కాలే, ఇటు సూర్యాపేట కాలే, మిర్యాలగూడ కాలే, ఇప్పుడంటే భువనగిరి అయింది. మరి నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా ఈ వర్గాలు బీసీ వర్గాలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో వారి మీద జరిగినటువంటి దాడే అది లాస్ట్ దాడి కావాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఇప్పటి నుంచే ఉద్యమిస్తుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇదే విధమైన దాడులు బీసీల మీద కంటిన్యూ చేస్తే, మీరు చెప్పుకునేటువంటి కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం అని ఏదైతే అంటారో అది బట్టి డొల్లా, మీ నాయకుడు చెప్పే రాహుల్ గాంధీ చెప్పే మాటలు డొల్లా, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే మాటలు డొల్లా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఈ వట్టి జానయ్య పైన వేధింపులు అనేటువంటి అన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మీరు చట్టపరంగా ఎట్లా ప్రొసీడ్ కావాలంటే అట్లా ప్రొసీడ్ కండి, కానీ అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టారు. ఈ రోజు వరకు కూడా అతని అబ్బాయి బయటకు రాలేదు. దాదాపు ఒక 20-25 రోజులు అవుతుంది ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో. సో వారిని కూడా తక్షణమే మీరు రిలీజ్ చేయించాలి. లేనట్టయితే బీసీ సంఘాలన్నీ కూడా మరొకసారి ఐక్యమై పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. నల్గొండ జిల్లా ఇంకా రాబోయే కాలంలో ఇదేమి మీ అడ్డా కాదు. నల్గొండ జిల్లాలో జనాభా పరంగా కూడా చూస్తే బీసీలు, హిందూ బీసీలు, నేను చెప్పేది హిందూ బీసీలే 50.65% ఉన్నారు. ముస్లిం బీసీలు కలుపుకుంటే వాళ్ళు ఒక 6% ఉన్నారు. 56% జనాభా బీసీల జనాభా. మీరెంతున్నారండి? 7% లేరు. 7% లేని పబ్లిక్ ఇంతమంది మీద మీరు అరెస్ట్ చేస్తే ఎట్లా? సో ఈ విషయం కూడా ప్రజలకు మేము తెలియజెప్తాం. రాబోయే కాలంలో నల్గొండ జిల్లాలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, బహుజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా ప్రజల్లోకి మేము తెలియజేస్తాం. ఇంతకుముందే బొంగు ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా బీసీ వర్గాల నుంచి నల్గొండ జిల్లాలో రాలేడని చెప్పిండు. అది 100% వాస్తవం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా మేము సండే రోజు నల్గొండలో ఒక సామాజిక న్యాయ పోరాట సభ పెట్టినాం. ఆ సభ రోజు నల్గొండ జిల్లా రాజకీయ ముఖ చిత్రం గురించి మొత్తం తెలియజేస్తాం. ఇంకా మీరు అగ్రవర్ణాల వాళ్ళు, మీరు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. బీసీల పైన, బహుజనుల పైన ఇట్లాంటి యాటిట్యూడ్ కొనసాగితే ఈ రాష్ట్రంలో బీసీలు రాబోయే కాలంలో మరి ఖచ్చితంగా ఉద్యమిస్తారు. మీకు మరి నల్గొండ జిల్లా అంటే తెలుసు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. మరి అట్లాంటి పౌరుషం ఉన్నటువంటి గడ్డ అది. అక్కడ ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా మా వాళ్ళే. దోడి కొమరయ్య అమరైంది, మొట్టమొదటి అమరుడైనటువంటి వ్యక్తి కూడా ఆ కాలంలో నల్గొండ జిల్లానే, ఆ జనగామ కూడా. కాబట్టి అట్లాంటి ప్రాంతంతో మీరు పెట్టుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాం. తక్షణమే ప్రభుత్వం వీరిపైన ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా వారిని అరెస్ట్ చేయకుండా మీరు పక్కన పెట్టి మీ చట్ట ప్రకారం మీరు ప్రొసీడ్ కండి. అదేవిధంగా మీరే చెప్పారు 13,399 కోట్లు అన్నారు. వారు ఆ పెద్దలు ఎవరు, ఎక్కువ మట్టుకు ఇవ్వాల్సింది ఎవరు, మొదలు వాళ్ళ మీద దాడి చేసి తర్వాత ఇక్కడ రావాల్సిందిగా నేను కోరుతున్నా. మరి ఈ వట్టి జానయ్యపై జరిపినటువంటి ఈ దాడులను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన బొంగు ప్రసాద్ గారికి, ఇతరులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.